పాకిస్తాన్ చైనా మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతమవుతున్న వేళ అక్కడ ఒక చీకటి కోణం వెలుగు చూసింది. పాకిస్తాన్లో మైనార్టీ వర్గాలకు చెందిన యువతులకు వలవేస్తున్న చైనీయులు పెళ్లి పేరిట వారిని చీకటి వ్యాపారంలోకి దింపుతున్నారు. యువతలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. చైనీయుల దురాఘాతాలు తమ దృష్టికి వచ్చినా పాకిస్తాన్ సర్కారు కావాలని వాటిని చూసి చూడనట్లు వదిలేస్తోంది. పాకిస్తాన్ చైనా మధ్య ఆర్థిక సంబంధాలు పెరుగుతున్న వేళ వాటి దుష్ప్రభావాలు పాక్లోని మైనార్టీలు, పేదరికంలో మగ్గుతున్న వారిపై పడుతోంది. పాక్లోని మైనార్టీ క్రిస్టియన్ యువతులపై చైనీయులు పెళ్లి పేరిట పెద్ద వలే పన్నుతున్నారు. చైనాలోని దళారులు పాక్లో క్రిస్టియన్ యువతుల తల్లిదండ్రుల పేదరికాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. వారికి పెద్ద మొత్తంలో డబ్బును ఎరగా చూపిస్తున్నారు. చైనా పౌరులతో పెళ్లి జరిగితే మంచి భవిష్యత్ ఉంటుందని మాయమాటలు చెప్పి వారికి వివాహాలు జరిపిస్తున్నారు. ఒప్పుకోని యువతులను దారుణంగా హింసించి బలవంతపు పెళ్లిళ్లు నిర్వహిస్తున్నారు. దేశంలోని మైనార్టీల పట్ల చిన్నచూపు చూసే పాక్ ప్రభుత్వం ఇలాంటి ఘటనలు వారి దృష్టికి వచ్చినా పట్టించుకోవటం లేదు. భవిష్యత్తుపై బోలెడు ఆశలతో చైనా వెళ్తున్న కొత్త పెళ్లికూతుళ్లకు మొదటి రోజునుంచే నరకం మొదలవుతోంది. చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కుతూ పెళ్లి చేసుకున్న చైనీయులు తమ దాష్టీకాలను ఒక్కొక్కటిగా బయట పెడతారని బాధిత మహిళలు చెబుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చేసి తిరిగి పాకిస్తాన్కు వెళ్లకుండా అన్ని దారులు మూసివేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. मुझे बहुत जलील करता था, मुझे मारता भी होता था और मुझसे ना पासपोर्ट भी छीनने लग गया था कि तुम नहीं पाकिस्तान जाओगी, मैं खरीद के लेके आया हूँ, फिर तुमसे पैसे पे करूँगा। एक दिन ज़बरदस्ती की, फिर उसके बाद दूसरा आया, फिर उसके बाद ना एक दिन तो की, फिर उसके बाद दूसरा आया। ऐसे मतलब ड्रिंक करके आते होते थे, मुझे मारते भी होते थे। फिर अगले दिन मतलब 3 से 4 आए, मैं बहुत रोई, అక్కడి నరక కూపం నుంచి బయటపడిన కొంతమంది మహిళలు ఎలాగోలా స్వదేశం చేరుకున్నారు. తల్లిదండ్రుల వద్దకు చేరగానే బోరున విలపించారు. పెళ్లి పేరిట దళారులు చేసిన మోసాన్ని, చైనాలో వారు ఎదుర్కొన్న హింసను వివరించారు. 7वें दिन शादी के बाद अपने घर वापस आई। मैंने एक ही क्वेश्चन पूछा अपने भाई से, आपने मुझे क्यों बेचा और कितनों में बेचा? जब मेरे बोलने का टाइम था आपने बोलने नहीं दिया, लेकिन आज देखिए खुदा ने, मैं नहीं बोली, मैंने आवाज अगर उठा लेती उस दिन ना, तो शायद नताशा, महर, जितनी भी लड़कियों की शादी हुई है मेरे बाद आई थिंक 25 लड़कियों की ये शादी ना होती। अगर मुझे उस दिन किसी ने रोका ना होता, किसी ने ये ना कहा होता कि इनको मत बताओ, FIA के बंदे को मत ये चीजें बताओ. పాక్లో జరుగుతున్న అక్రమ రవాణాపై కొన్ని స్వచ్ఛంద సంస్థలు పోరాడుతున్నాయి. రహస్యంగా చైనాకు వెళ్లి వ్యభిచార కూపంలో చిక్కుకున్న అనేక మందిని రక్షించామని స్వచ్ఛంద సేవకుడు ఫరూక్ మానిష్ చెబుతున్నారు. అయితే దీనిపై పాక్ దర్యాప్తు సంస్థ FIA దగ్గరికి వెళ్లినా ఆధారాలు కావాలంటూ కేసులను పక్కన పెడుతున్నారని వాపోతున్నారు. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చి చైనా పౌరులను నిర్బంధించాల్సి వస్తే డ్రాగన్తో ఆర్థిక సంబంధాలు క్షీణిస్తాయన్న ఉద్దేశంలో పాక్ ప్రభుత్వం ఈ అక్రమ రవాణాపై నిశ్శబ్దంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మహిళల అక్రమ రవాణాపై పాకిస్తాన్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో పాకిస్తాన్ ప్రభుత్వం కంటితుడుపుగా చర్యలు చేపట్టింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పాకిస్తాన్ దర్యాప్తు సంస్థ FIA రంగంలోకి దిగింది. మహిళల అక్రమ రవాణాతో సంబంధమున్న దాదాపు 50 మంది చైనా జాతీయులను అరెస్టు చేసింది. అలాగే చైనాకు మహిళలను విక్రయిస్తున్న మధ్యవర్తులను నిర్బంధించింది. చైనాలో భూకంప